సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేఎన్ఎల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రమేయం లేకుండా కొంతమందికి మనము లైక్ దిస్ కాల్ మాట్లాడడానికి ఫోన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి వచ్చే కాల్స్ అన్నిటికీ, అదేవిధంగా ఎస్ఎంఎస్ అన్నిటికీ ఆటోమేటిక్గా వాయిస్ కాల్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, ఎస్ఎంఎస్ కావచ్చు, వాళ్ళకు ఫార్వర్డ్ అయ్యేటట్టుగా వాళ్ళు కన్వర్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అవ్వచ్చు అన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్లో కాల్ ఫార్వర్డింగ్ ఉందా లేదా, దీంతో పాటుగా వీడియో కాల్ కూడా కాల్ ఫార్వర్డింగ్ లో ఉందా లేదా, దీంతో పాటుగా లైక్ దిస్ మీ యొక్క ఎస్ఎంఎస్ కూడా ఫార్వర్డింగ్ లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 100% మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు చెక్ చేసుకోవాలి. మీ యొక్క కాల్ ఫార్వర్డింగ్ ఉందో లేదో అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే మీరు డైలర్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేస్తారంటే *#21 తర్వాత మళ్ళీ హ్యాష్ నొక్కగానే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ కాల్ బటన్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు సో అండ్ సో 2 నంబర్స్కి వీడియో కాల్స్తో పాటుగా వాయిస్ కాల్కి కూడా ఆటోమేటిక్గా నాకు కాల్ ఫార్వర్డింగ్ అవుతుంది అన్నట్టుగా ఆటోమేటిక్గా ఇక్కడ నాకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇలా మీకు చూపించిందంటే 100% మీ యొక్క కాల్స్ వేరే వాళ్ళకు వెళ్తున్నాయి. మీ యొక్క ప్రమేయం లేకుండా ఏదైనా జరగచ్చు అనమాట. అందు గురించే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి 100% ఈ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ని కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏ విధంగా డిసేబుల్ చేస్తారంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దీనికోసం మీరు ఏం చేయొద్దు, సింపుల్గా యాస్టిస్గా మీ యొక్క డైలర్ ప్యాడ్లోనే ##, దాని తర్వాత 002 అని టైప్ చేసి మళ్ళీ మీరు హ్యాష్ని నొక్కండి. హ్యాష్ని నొక్కి మళ్ళీ మీరు కాల్ బటన్ ఇక్కడే చేసుకొని ఇక్కడ నుంచి ఏదో ఒక సిమ్ని చూజ్ చేసుకుంది. అదే ఇప్పుడు చూసుకోవచ్చు కాల్ ఫార్వర్డింగ్ ఎరేస్ సక్సెస్ఫుల్ అని మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా దీని ద్వారా ఈజీగా మన కాల్ ఫార్వర్డింగ్ మనం ఎరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఉందో లేదో మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు కూడా యాస్టిస్గా నేను ఇంతకుముందు కోడ్ చెప్పాను కదా *#21# ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు మళ్ళీ చూపించేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కాల్ ఫార్వర్డింగ్ ఈజ్ నాట్ ఫార్వర్డెడ్ ఇలా రావాల్సి ఉంటుంది అనమాట. ఇలా వచ్చిందంటే 100% మీ యొక్క మొబైల్ చాలా సెక్యూర్లో ఉన్నట్టు. లేదు అనుకుంటే 100% మీ యొక్క ప్రతి ఒక్క కాల్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు వేరే వాళ్ళకు వెళ్తుంది. దాని ద్వారా నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో కంపల్సరీగా ఈ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ని మీరు డిసేబుల్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.